తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దివంగత తాడేపల్లిగూడెం మాజీ కౌన్సిలర్ ఏపీ ఎస్టీ సెల్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింగం పట్టాభి మరణం తీరని లోటని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఆయన నివాసానికి మంగళవారం వచ్చి పట్టాభి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన మృతికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం ఆయన అనేక పోరాటాలు చేశారని, పట్టాభి మరణం గిరిజనులకు తీరని లోటని అన్నారు. రాజకీయంగా ఉన్నత విలువలు కలిగిన సింగం పట్టాభి ఆదర్శనీయులని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని బాలరాజు ఆకాంక్షించారు. పెద్దలు సింగం పట్టాభి గారు సీనియర్ రాజకీయ నాయకులు. ఎస్టీ కుటుంబంలో పుట్టి అంచెలుగా ఎదిగారు. కౌన్సిలర్గా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ప్రజలకి ఎంతో సేవ చేశారు. నాకు సింగం పట్టాభి గారు అంటే చాలా ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే 2004లో నేను మొదటిసారిగా పోలవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటప్పుడు నా విజయం కోసం తాడేపల్లిగూడెం నుంచి వచ్చి పోలవరం నియోజకవర్గంలో ఎస్టీ కుటుంబాలన్నింటినీ కూడా ఏకం చేసి నా గెలుపుకి ఆయన కృషి చేశారు. ఆయన అకారణ మరణం వైఎస్ఆర్ పార్టీకి కూడా తీరని లోటు. ఆయన సేవలు ప్రజలు హృదయాలు ఎప్పుడు నిలిచే ఉంటాయి. ఆయన కుటుంబానికి ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తూ ఆయన లేని లోటు పూడ్చలేంది. ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మ శాంతి కలగాలని, ఆ భగవంతుడు ఆ కుటుంబం కూడా కొండంత ధైర్యం ఇవ్వాలని ఆ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నేను ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని చెన్నూరులో దారుణ హత్య జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో సొంత అల్లుడే ఒక ఆయుధంతో తల పగిలేలా కొట్టడంతో ఆనందమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. గూడూరు మండలం చెన్నూరులో కుమార్తె అల్లుడు రమేష్ తో కలిసి ఆనందమ్మ నివసిస్తోంది. మంగళవారం ఉదయం కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడు రమేష్ తల పగిలేలా ఓ ఆయుధంతో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిందితుడు రమేష్ అక్కడి నుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆనందమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి నిందితుడి కోసం గాలిస్తున్నారు. తిరుమల లడ్డూ విషయంలో ఇంత దుమారం చెలరేగుతుంటే టీటీడీ మాజీ ఓ ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మారెడ్డి ఏమయ్యాడని నిలదీశారు. వివేకా తరహాలో ఆయన్ను కూడా చంపేశారనే అనుమానం తమకుందంటూ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. ధర్మారెడ్డి ప్రజల్లోకి వచ్చి జరిగిన విషయాలు చెప్పాలని వెంకన్న డిమాండ్ చేశారు. న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి నోటికొచ్చిన విధంగా వాగుతున్నారని మండిపడ్డారు. హైకోర్టు సుమోటోగా తీసుకుని పొన్నవోలుపై కేసు పెట్టాలని వెంకన్న కోరారు. జగన్మోహన్ రెడ్డి పోవడం కాదు, హైదరాబాద్ లో ధర్నా చేస్తుంటే కేటీఆర్ దానికి పర్మిషన్ లేదని నమ్మితే వాళ్ళు కూడా పోయారు. అంటే 2 రాష్ట్రాల్లో కూడా పోయారు ఇలాంటి పొన్నవోళ్ళు లాంటి వాళ్ళు చెప్పబట్టి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే పొన్నవోళ్ళకి అసలుకి రాగి చెంబు నెయ్యి అంట, బంగారం పంది ఆయిల్ అంట. ఇలాంటి వాళ్ళు న్యాయ వ్యవస్థకే ఒక చీడ పురుగులు. నువ్వేం కేసు పెట్టుకుంటా పెట్టుకో, నా మీద నువ్వేం దావా వేసుకుంటా వేసుకో, నీ గురించి నేను చెప్తున్నా. నువ్వు న్యాయ వ్యవస్థలో పనికిరానిటువంటి వ్యక్తివి. నువ్వు న్యాయ వ్యవస్థలో పనికిరావని ఏఐజీగా ఉన్నప్పుడే తేలిపోయింది. నువ్వు రాజకీయాలు మాట్లాడబట్టి ఇవాళ ఏదైతే పంది కొవ్వు బంగారంతో పోల్చావో 100కి 100% తిరుపతి టీటీడీ దేవస్థానంలో లడ్డూలో పంది నెయ్యి కొవ్వు కలిపినట్టే. ఎందుకంటే నువ్వు దాన్ని బంగారంతో పోలుస్తున్నావు. నువ్వు నిన్నెవడో అడిగాడు రేటు. పంది కొవ్వు అంట 1400 అంట, ఆవు నెయ్యి అంట 340 రూపాయలు అంట. నీకెవరిచ్చారు అసలు లాపట్ట? నువ్వు ఒక లాయర్ అయ్యండి ఏఐజీగా ఉన్నప్పుడు పంది కొవ్వు బంగారం అయితే జగన్మోహన్ రెడ్డి, పొన్నవోలు, విజయసాయి రెడ్డి అన్నంలో నెయ్యి వేసుకుంటున్నారా, పంది కొవ్వు వేసుకుంటున్నారా? బంగారం అంటున్నావు కదా, చాలా బాగుంటుంది అంటున్నావు కదా, మీరేం వేసుకుంటున్నారు, ఏం తింటున్నారు చెప్పండి. నీకెవరిచ్చారు అసలు లాపట్ట? అంటే లాయర్ అయితే ఏదైనా మాట్లాడచ్చు అనుకుంటున్నావా? న్యాయ వ్యవస్థ నీ చేతిలో ఉందనుకుంటున్నావా? నువ్వు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి చంద్రబాబు గారి మీద ఆ రోజు ఏఐజీగా ఉండి అనేక మాటలు మాట్లాడావు. ఇవాళ మా ఏఐజీ దమ్మలపాటి శ్రీనివాస్ గారు ఏదన్నా రాజకీయంగా ఏదన్నా మాట్లాడతాడా? చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా జైల్లో పెడితే లోకేష్ బాబు గారు ఢిల్లీలో బెయిల్ కోసం ఉంటే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు పెద్ద డాల్ లాగా ఢిల్లీ వెళ్తున్నాడు. వీళ్ళు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యండి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి పని చేయకూడదుగా?
నువ్వేం డారువా? జగన్మోహన్ రెడ్డి అనుచరుడువా? వైసీపీ కార్యకర్తవా? నేను చూసా ఎయిర్పోర్ట్లో అసలు ఐపీఎస్ ఆఫీసర్కి ఉన్నటువంటి లక్షణాలే లేవు. అసలు ఉద్యోగస్తుల్ని కొంతమందిని వైసీపీ కార్యకర్తలను వాడుకున్నట్టు వాడుకోవడమే కాకుండా వీళ్ళు కూడా కొంతమంది వైసీపీ కార్యకర్తల్లాగే పనిచేశారు. ఇవాళ ఈవో ధర్మారెడ్డి ఏంటి, ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆయన దర్శనానికి వెళ్తే సరిగ్గా చేయలేదని. ఈవో ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 2-3 సార్లు తిరుపతి వెళ్ళడానికి కూడా వెళ్ళబోయి క్యాన్సిల్ చేసుకున్నాడు. అంటే వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్, వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వలేనటువంటి వ్యక్తి ధర్మారెడ్డి. ఇలాంటి వాళ్ళు అందరినీ ఏరేసుకున్నాడు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు, ఎవడు లెక్క చేయకుండా, ఆఫీసర్ లెక్క చేయడు, ఇటు వాళ్ళు లెక్క చేయడు, అరెస్టులు. కాబట్టికి ఇలా ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలి. చేయడమే కాకుండా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కస్టడీకి తీసుకోవాలి. ఇంకా 2019 నుంచి 2024 వరకు ఎలాంటి అరాచకాలు చేశారో ఆ అరాచకాలన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి. ధర్మారెడ్డి ఎక్కడున్నాడో ముందు ప్రెస్ ముందుకు రావాలి. ధర్మారెడ్డిని వీళ్ళు దాచారా, ధర్మారెడ్డి అన్న వాస్తవాలు చెప్తారని వివేకానంద రెడ్డి లాగా చంపేశారా? మాకు అనుమానంగా ఉంది. ధర్మారెడ్డి డేలో జరిగినటువంటి దీని మీద ధర్మారెడ్డి అసలు ప్రెస్ ముందుకు ఎందుకు రావట్లా? కాబట్టికి ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. చివరగా నేను కోరేది ఒకటే, పొన్నవాళ్ళు లాంటి వ్యక్తులు న్యాయ వ్యవస్థకి చీడ పురుగులు. న్యాయం వ్యవస్థ అంటే మాకు చాలా గౌరవం. నేను ఉదాహరణకు చెప్పా, ఇవాళ ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ గారు ఏ రోజైనా మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన మాట్లాడా? ఆయన లాయరు, ఆయన పైన ఆయన చేయాలి, ప్రభుత్వం తరఫున చేస్తాడు. నువ్వెవడవి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి? నీ ఏజీ పోస్ట్ ఉండగా మాట్లాడావు, ఇవాళ మాట్లాడుకో. పోనీ నువ్వు ఏజీ పోస్ట్ ఉండగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి చంద్రబాబు గారి గురించి మాట్లాడడానికి నీకే అర్హత ఉంది? కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని సుమాటాగా తీసుకొని ఈ కేసుని నిన్న మాట్లాడినటువంటి పందుకు గురించి, పందుకు బంగారం అన్నందుకు నేను జస్టిస్ని కోరుకుంటాను. నిజాం సాగర్ ప్రాజెక్టు జలాశయంలోకి రాత్రి 10 గంటల వరకు 4300 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో 8000 క్యూసెక్కుల నీటిని 2 గేట్లను ఎత్తి దిగువ మంజీరాలోకి వదిలిపెడుతున్నారు. మెయిన్ కెనాల్ ద్వారా 2000 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. 1405 అడుగుల ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం నమోదైందని అన్నారు. ప్రాజెక్టు రిజర్వాయర్లోకి రేపటి వరకు ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల అధికారులు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనకాపల్లి జిల్లాలో పర్యటించిన హోంమంత్రి వంగలపూడి అనిత పీకేపల్లి గ్రామంలో పర్యటించి ప్రభుత్వ పనులపై ప్రచారం. పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతను కాపాడాలంటూ ఆకాంక్ష. అమలాపురం బండారులంకలో హిందువుల దీక్షలు, తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని శిక్షించాలంటూ డిమాండ్. తిరుపతి జిల్లా చెన్నూరులో దారుణ హత్య, కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తను చంపిన అల్లుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.